ట్రంప్ 48 గంటల గడువిచ్చాడు ఇరాన్‌కి. హార్ముజ్ జలసంధిని మీరు గనక ఉపసంహరించకపోతే, అక్కడ అడ్డం తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. మీ పవర్ గ్రిడ్స్‌ని ధ్వంసం చేస్తాం అని వార్నింగ్ ఇచ్చాడు. దానికి ఆగ్రహించినటువంటి ఇరాన్, మీరు మా మీద దాడికొస్తే గనక పవర్ గ్రిడ్ జోలికొస్తే మేమెళ్లి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పవర్స్‌ని ధ్వంసం చేస్తాం. వాళ్ళ డీశాలినేషన్ ప్లాంట్‌లను ధ్వంసం చేస్తాం. వాళ్ళ ఆయుధ క్షేత్రాలు ఆయిల్ క్షేత్రాలు ధ్వంసం చేస్తాం అని వార్నింగ్ ఇచ్చుకొచ్చింది. అయితే అమెరికా ఏం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు టెహ్రాన్ అంటే ఇరాన్ రాజధానిలో ఉన్నటువంటి పవర్ గ్రిడ్ మీదన దాడికి పాల్పడింది. 48 గంటలు గడువు ఇచ్చి ఇరాన్ ఈ రివర్స్ వార్నింగ్ ఇచ్చినందుకు గాను 24 గంటలు కూడా గడవక ముందే 12 గంటల్లోనే ఎళ్లి విపరీతమైనటువంటి దాడులకు పాల్పడింది. వరుసబెట్టి అక్కడ ఉన్నటువంటి పవర్ గ్రిడ్స్‌ని డిస్ట్రాయ్ చేసి వదిలిపెట్టింది. దాంతో టెహ్రాన్ రాజధాని ప్రాంతంలోని పలు ప్రదేశాలలో పవర్ ఫ్లక్సేషన్స్ వచ్చినాయి.